ఏడాది పొడవునా డిమాండ్ ఉండే కూరగాయ పంటల్లో బెండ ఒకటి. బెండకు కాయతొలుచు పురుగు, తెల్లదోమ, పచ్చదీపపు పురుగులు, తెగుళ్లలో బూడిద తెగులు, బూజు తెగులు, పల్లాకు తెగుళ్లు బెడదగా ఉంటాయి. ఇవి పంట పెరుగుదలను దెబ్బతీయటమే కాదు, దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. బెండను ఆశించే ఈ చీడపురుగుల నివారణకు ఒక్క రసాయన చర్యలపైనే ఆధారపడితే సరిపోదు. వాటి వల్ల కాయలపై మందుల అవశేషాలు, రైతుకు ఖర్చు, వినియోగదారులకు అనారోగ్యం, ఇతరత్ర అనర్థాలు ఉంటాయి. కాబట్టి చీడపీడలను సమర్థవంతంగా అరికట్టేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివరాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ఈ బెండలో వచ్చేటువంటి ఈ ప్రధాన సమస్యలు కనుక చూస్తే మనం పొలాల్లో కనుక రైతుల క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ కాయ తొలిచే పురుగు ఒకటి ఎక్కువగా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా తెల్లదోమ ఒకటి, దీప పురుగులు ఒకటి ఎక్కువగా మనకి ఈ పురుగుల్లో కనిపిస్తాయి. తెగుల్లో కనుక చూస్తే మనకి బూడిద తెగులు, అదేవిధంగా పల్లాకు తెగులు అంటాం. ఇవి ఎక్కువగా వచ్చి మరి రైతులకు ఆర్థికంగా నష్టపోవడం అనేది జరుగుతుంటుంది. మనకి బెండలో వచ్చేటువంటి కాయ తొలిచే పురుగు ఇది లద్దె పురుగు విభాగానికి చెందింది. తయారవుతున్న దశ చిన్న కాయ తయారవుతున్నప్పుడు, కాయ నిండుతున్నప్పుడు గొంగల పురుగు ఈ బెండ కాయలకి తొలిచేసి రంధ్రం చేసి లోపలికి దూరి లోపల ఉన్న గింజలను తింటూ బ్రతికేస్తుంది. ఒకసారి లోపలికి వెళ్తే కాయలో ఉన్న గింజలన్నింటిని కూడా తినేసి నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ కాయ తొలిచే పురుగు నివారణలో భాగంగా ఏంటంటే, గత సంవత్సరాల్లో గనక బెండలో గనక ఈ కాయ తొలిచే పురుగు ఎక్కువగా వస్తే తప్పనిసరిగా పంట మార్పిడి చేసుకోవాలి. ఒక సంవత్సరం బెండ పంట వేస్తే మరి వేరే సంవత్సరాలు వేరే సీజన్లో మనకి తృణధాన్యాలు కానీ లేదంటే అపరాల పంటలను వేసి పంట మార్పిడి చేయాల్సినటువంటి అవసరం. తద్వారా కాయ తొలిచే పురుగు తాలూకా జీవి చక్రానికి మనం అడ్డు కట్ట వేసినట్టు ఉంటుంది. అలా కాకుండా వేశారు, ఇప్పటికే పంట వేసుంటారు, మరి అందులో కాయ తొలిచే పురుగు నివారణలో భాగంగా ఏం చేయాలంటే లింగాకర్షక బుట్టలు అంటాం. ఈ కాయ తొలిచే పురుగుల తాలూకు తల్లి పురుగులు కానీ మగ పురుగులు ఏ విధంగా తిరుగుతున్నాయి, ఎలా ఉధృతి ఉందని గమనించుకోవడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు సరిపోతాయి. అదేవిధంగా పంట వేసినటువంటి 15 నుంచి 30 రోజుల నుంచి కూడా మీకు వేప కషాయం కనుక దొరికి కనుక 50 మిల్లీలీటర్ల మందు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే, ఒకవేళ కషాయాన్ని తయారు చేసుకోలేకపోతే లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెను కలిపి కనుక పిచికారీ చేస్తే మనకు చాలా వరకు ఒకవైపు కాయ తొలిచే పురుగులు, ఇంకొక వైపు ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి వేప నూనెని కానీ పిచికారీ చేసుకొని ఇంకా ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం రసాయనాలకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా ఏంటంటే మనకి క్లోరిఫైరిఫాస్ అయితే కనుక 2.5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ అయితే కనుక అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం. అదేవిధంగా ఇంకా తదుపరి మనం పిచికారీ చేసినా కానీ మళ్ళీ పురుగు ఉధృతి మళ్ళీ కనిపిస్తే క్లోరెంట్రాన్ ఇల్లిప్రోలిన్ అంటారు, అది 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే ఈ కాయ తొలిచే పురుగు చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా ఇందులో తెల్లదోమ, అదేవిధంగా దీప పురుగులు ఎక్కువగా వస్తుంటాయి. మరి దీనికోసం కూడా ముందుగా పసుపు జిగిరాటలను కనుక పెట్టుకుంటే ఈ తెల్లదోమలు కానీ పచ్చదీప పురుగులు పొలంలో సంచరించేటప్పుడు ఈ జిగురాటలకు తగులుకొని అవి వాటికి స్టిక్ అయిపోవడం జరుగుతుంటుంది. ఒకవేళ ఈ ఎక్కువగా ఉధృతున్నప్పుడు మనం చూస్తే ఆకులు కొంచెం పసుపు బారిపోయినట్టు కనిపిస్తాయి, మొక్క ఎదుగుదల కూడా గిడసబారిపోతుంది. అలాంటి సమయంలో ఉధృతి ఎక్కువగా ఉంటే మనకి ఎసిఫేట్ అనేటువంటి మందుని 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదా డైమిథియేట్ అనేటువంటి మందు అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం, లేదా ఇమిడాక్లోపిరిడ్ అనేటువంటి మందు అయితే 0.3 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేస్తే రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గిపోతుంది. ఈ రసం పీల్చే పురుగులు కనుక తగ్గించగలిగితే మనకు బెండలో వచ్చేటువంటి ఇంకొక వైరస్ తెగులు ఉంటుంది, అది పల్లాకు తెగులు అంటాము. ఇది ఈ తెల్లదోమ, అదేవిధంగా పచ్చదీప పురుగులు వీటి ద్వారా ఎక్కువగా వ్యాప్తి ఉంటుంది. కాబట్టి మనం ఈ రసం పీల్చే పురుగులు కనుక నివారించగలిగితే మనకి పల్లాకు తెగులు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఈ పల్లాకు తెగులు వచ్చినప్పుడు కూడా రైతులకి కొంతవరకు లక్షణాలు తెలిసే ఉంటాయి. ఆకు ఈనెలు పసుపు పారిపోతుంటాయి, ఆకు మధ్యలో కనుక మనకి పసుపు పచ్చని చారలు లాంటి ఆకులు కనిపిస్తాయి, మొక్క ఎదుగుదల తగ్గిపోయి కొంచెం గిడసబారినట్టు ఉంటుంది. అదేవిధంగా పూతకు రావడం ఆలస్యం అయిపోతుంది, కాయ వచ్చినా కానీ చిన్న కాయలుగా వచ్చి వంకరలు తిరిగిపోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి రైతులు ఈ పల్లాకు తెగులు వచ్చిన మొక్కలు ఎక్కడైనా గమనిస్తే వాటి వరకు పీకి నాశనం చేయడం అనేది చేయాలి. ఒకవేళ ఈ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఎక్కువగా ఉంటే ఈ రసాయన మందులు కానీ లేదా వేప నూనెని కానీ పిచికారీ చేసుకుంటే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మనకి బెండలో వచ్చేటువంటి ఇంకొక శిలీంధ్ర తెగులు కనుక చూస్తే బూడిద తెగులు అంటాం.
ఈ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆకుల మీద అక్కడక్కడ చూస్తే పౌడర్ చల్లినట్టు మచ్చలు కనిపిస్తాయి. దీనివల్ల ఏంటవుతుందంటే మొక్క ఆహారాన్ని తయారు చేసుకోలేదు, మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. కాబట్టి ఈ బూడిద తెగులు నివారణ కోసం మనం ఏంటంటే హెక్సాకొనజోల్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం కానీ, లేదా వెట్టబుల్ సల్ఫర్ అంటారు గంధకం పొడి, అది 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేస్తే ఈ బూడిద తెగులు ఉధృతి కూడా చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.